హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఈ సెషన్‌ని నాయన మీకే అప్పగిస్తా ఉంచున్నాను. తండ్రి, ఈ వాక్యం ద్వారా ప్రభువా, మా ఆత్మలని నాయన ఇంకా మీ వాక్యానికి దగ్గరగా జీవించుకోవడానికి మాకు సహాయం చేస్తూ రండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, మీ వాక్యం చేత ప్రతిష్ఠించబడ్డానికి ప్రతి వారికి సహాయం చేస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టినాము కదండి. నిజానికి మన వ్యక్తిగత జీవితాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన పట్ల ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఇంకొక నూతన సంవత్సరాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. సో ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం జీవిస్తే అది ఎదుగుదల లేకుండానే ఉంటుంది. ఒక చిన్న బిడ్డ ఇవాళ పుట్టాడనుకోండి, పుట్టినప్పటి నుంచి కొన్ని డేస్ వరకి మనం చాలా కీన్‌గా చూస్తా ఉంటాం. అబ్జర్వ్ చేస్తా ఉంటాం. అన్ని కదలికలు ఉన్నాయా? మనం మాట్లాడిన దానికి మన వైపు చూస్తున్నాడా? ఎలాంటి మూవ్‌మెంట్ ఉంది? ఎలాంటి డెవలప్‌మెంట్ ఉందో మనం బాగా నోటీస్ చేస్తా ఉంటాం. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా డెవలప్‌మెంట్ మనం నోటీస్ చేయలేకపోతే ఇమ్మీడియేట్‌గా మనం డాక్టర్‌ని మీట్ అవుతాం. ఎందుకని? బికాజ్ వి వాంట్ అవర్ చైల్డ్ టు బి డెవలప్డ్. వి వాంట్ అవర్ చైల్డ్ టు బి ప్రోగ్రెసివ్ కదండీ! అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా క్రీస్తు తరువాత జీవితం, మనం క్రీస్తు ముందున్న జీవితాన్ని గురించి నేను మాట్లాడడం లేదండి. క్రీస్తు తర్వాత ఉన్న జీవితంలో కూడా క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్తూ, క్రీస్తుని మనం క్రియల్లో చూపించకపోతే వి లాస్ ఆర్ ప్రోగ్రెస్. వి ఆల్సో హ్యావ్ టు మీట్ ద డాక్టర్. హల్లెలూయా. మన జీవితాల్లో క్రీస్తుని కలిగి ఉన్న తరువాత డెవలప్‌మెంట్‌ని చూడలేకపోతే, ఆ ప్రోగ్రెసివ్‌ని చూడలేకపోతే, మనం కూడా డాక్టర్‌ని కలవాలి. మన పరమ వైద్యుడు యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 1:14లో ఒక చక్కటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచారు. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. నేను ఒక్కసారి ఆ వర్స్‌ని కూడా స్క్రీన్ మీద మీకు చూపిస్తానండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మీకు చూపిస్తున్నాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వచనంలో మనకు అర్థమవుతుంది వాక్యమే దేవుడు. ఏ వాక్యము దేవుడు? ఇప్పుడు 14వ వచనంకి రండి. 14వ వచనంలో ఆ వాక్యము. ఏ వాక్యము? ఏ వాక్యమైతే ఆదిలో ఉందో, ఏ వాక్యమైతే దేవుడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంబోధిస్తా ఉన్నాడో, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఎవరు మన మధ్య నివసించారు శరీరం ధరించుకొని? ఎవరు కృప, సత్యము ఉన్న దేవుడుగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనం కలిగి ఉన్న తర్వాత అంటే మనం ఏం కలిగి ఉండాలండి? వాక్యము. వాక్యాన్ని మనం కలిగి ఉన్న తరువాత మన జీవితంలో డెవలప్‌మెంట్ లేకపోతే డే బై డే, అవర్ బై అవర్, మినిట్ బై మినిట్, ఇయర్ బై ఇయర్, if we don't have such kind of progressiveness, if we don't have such kind of development, spiritual development, నిన్న నా ఆలోచన విధానం ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంటే ఎస్ యూ హ్యావ్ టు మీట్ ద డాక్టర్. ఆ డాక్టర్ ఇస్ జీసస్ క్రైస్ట్. బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు మనం చదివిన వాక్యంలో యేసుక్రీస్తు అంటే వాక్యము, సత్యమయ్యున్న వాక్యము, కృప అయ్యున్న వాక్యము. ఈ వాక్యము మనము కలిగి ఉంటే మన జీవితంలో డెవలప్‌మెంట్ చూస్తాం మనం. నిన్న ఎలా ఉన్నామో ఈరోజు అలా ఉండడానికి మనం పిలువబడలేదు.
వీ షుడ్ బి సేమ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఎస్టర్డే, టుడే, టుమారో. కదండి. మనము ఒక విషయంలో సేమ్గా ఉండాలి, డెవలప్మెంట్ విషయంలో ప్రోగ్రెసివ్గా ఉండాలి. ఈరోజు ఈ రెండు విషయాలను గురించి వాక్యంలో చదువుదాం. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల విషయంలో ఎవ్రీడే మనం డెవలప్ అవుతూ ఉండాలి. ఎలా డెవలప్ అవుతాం? ఎలా డెవలప్ అవుతాం? ఎలా డెవలప్ అయితామంటే, వాక్యం దగ్గరికొచ్చినప్పుడు నేనెలా ఉన్నానో వాక్యం నాకు చూపిస్తుంది. నేను ఎలా ఉండాలో కూడా వాక్యం నాకు చూపిస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనమంతా బయటికి వెళ్ళేటప్పుడు, లెట్స్ సపోజ్ దట్ యూ నీడ్ టు అటెండ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఒక ఇంటర్వ్యూని మీరు అటెండ్ చేయాలనుకోండి. ఏం చేస్తాం మనం? మనం చక్కగా ఇంట్లో రెడీ అయిపోతాం. అన్నీ సరి చేసుకుంటాం. ఎవ్రీ డాక్యుమెంట్ మనం అన్నీ కీప్ రెడీ చేసుకుంటాం. అన్నీ తీసుకొని వెళ్తాము. వెళ్ళే ముందు ఏం చేస్తామండి? డాక్యుమెంట్స్ అన్నీ చెక్ లిస్ట్ చేస్తాం. ఎందుకని? ఏమైనా మర్చిపోయాము అని మనల్ని మనమే సరి చేసుకుంటా ఉంటాం. ఫిజికల్ అపియరెన్స్ కూడా చెక్ చేస్తాం మిర్రర్‌లో. ఎక్కడైనా ఏమైనా ఎక్కువ, తక్కువ, డ్రెస్, నీట్‌నెస్ ఎవ్రీథింగ్ విల్ చెక్. మనం ఎక్కడ చెక్ జేసుకోవాలి? మనల్ని మనకే చూపించే దగ్గర చెక్ చేసుకోవాలి. ఎందుకు అద్దం దగ్గరికే వెళ్తాము? అద్దము నా రిఫ్లెక్షన్‌ని చూపిస్తుంది. న్ నా నా నేనెలా ఉన్నానో నా ఇమేజ్‌ని అద్దం చూపిస్తుంది. హల్లెలూయా! అలాగే మన బ్రతుకుని, మన జీవితాన్ని ఈ ఇమేజ్, వాక్యం అనే ఇమేజ్ చూపిస్తుంది. ఆదికాండం మొదటి అధ్యాయం 26 వచనం చెప్తుంది. దేవుడు తన స్వరూపమందు, తన పోలిక చొప్పున మనలను చేసుకున్నాడు. ఆయన ఏంటో మనకు తెలియాలంటే ఈ వాక్యం దగ్గరికి రావాలి. నేనేంటో నాకు తెలియాలి అంటే ఈ వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం నన్నేం చేస్తుంది అంటే సరిచేస్తుంది, చక్కబెడుతుంది. ఏదైనా హెచ్చు తగ్గులున్నాయా? ఎక్కడైనా నేను లేవలేని స్థితిలో ఉన్నానా? ఎక్కడైనా నేను వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నానా? ఏంటి నా లైఫ్ స్టైల్ ఏంటి? నేనెలా ఉండాలి? వాక్యం రిఫ్లెక్ట్ చేస్తుంది. అలా వాక్యంలో నన్ను నేను చూసుకున్న తరువాత, నా జీవితాన్ని మార్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా! ఈరోజు ఒక సత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మనం ఇందాకటి నుంచి కూడా వాక్యానికి పెద్దపీట వేస్తూ వచ్చాం. కొన్ని సంవత్సరాల నుంచి ఈ న్యూ ఇయర్ రోజు మనం ఎదురు చూస్తాం వాగ్దానం కోసం. కదండీ! వాగ్దానం కోసం ఒక్కరోజు ఎదురు చూసేది కాదు. నేను మీకొక వాక్యాన్ని చూపిస్తానండి. ఇప్పుడు రండి. కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ రెండవ పత్రిక మొదటి ఆహ్, రెండవ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఒక్కసారి ఈ మాట చదువుదామండి మనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి. ఈ వాక్యాన్ని నేను 2 భాగాలుగా ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను. ఒక భాగం ఏంటంటే మొదటిది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఇది మొదటి పార్ట్. రెండవ పార్ట్, గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఈ భాగాన్ని 2గా చేద్దాం. ఇప్పుడు మనము యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట చదివాం. వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఇప్పుడు
ఇక్కడికి రండి. కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ పత్రిక, మొదటి అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ దేవుని అనే పదాన్ని మనం చూస్తున్నాం. నేను హైలైట్ చేశాను చూడండి. ఇక్కడ దేవుని దగ్గర వాక్యము అని పెట్టండి. వాక్యములో నుండి దేవుడు మీకు ఎన్ని వాగ్దానాలు, మనకెన్ని వాగ్దానాలు ఇచ్చాడో అన్నీ కూడా, అన్నీ క్రీస్తు నందు అవును అన్నట్టుగానే ఉన్నవి. ఎందుకు దేవుడు మనకి వాగ్దానం చెయ్యాలి? ఫస్ట్ క్వెషన్. ఎందుకు దేవుడు వాగ్దానం చెయ్యాలి? దాని ఆన్సర్ ఇమ్మీడియట్ వర్స్‌లో ఉంది చూడండి. ఎందుకు ప్రతి వాగ్దానము మన జీవితంలో ఆయన మేనిఫెస్టేషన్ చేయడానికి ఇష్టపడతాడు అంటే, బికాస్ మన ద్వారా దేవునికి మహిమ కలగడానికి, టు గ్లోరిఫై హిస్ నేమ్. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడండి. ఈ న్యూ ఇయర్ రోజు మీకు ఇచ్చిన వాగ్దానము అని అనుకోకూడదు. బైబిల్‌లో ఉన్న ప్రతి వాగ్దానము నా కోసము, నీ కోసము. అవి మన జీవితాల్లో ఎప్పుడు ప్రత్యక్షతలోనికి వస్తాయంటే, అది మనం విశ్వసించినప్పుడు. ఒక పెద్ద రూమ్‌లో మన కోసము చాలా పెద్ద వస్తువులు దాచిపెట్టి పెట్టారనుకోండి. ఆ రూమ్‌లోకి వెళ్ళి ఏ వస్తువునైనా నేను తీసుకొని, ఇది నాది అని నేను చెప్పాలి అంటే, ఆ రూమ్ యాక్సెస్ కీ నాకు దెలియాలి. కదండీ! ఓ రూమ్‌లో చాలా విలువైన సామాగ్రి ఉంది. ఆ రూమ్ తలుపు వేసి ఉంది. తాళం వేసుంది. నేను ఆ రూమ్‌లో ఏదైనా ఒక వస్తువు తెచ్చుకోవాలి అంటే, తెచ్చుకొని ఇది నాది అని నేను చెప్పాలి అంటే, నేనేం చేయాలి? దాంట్లోకి ఎలా ఎళ్ళాలో నాకు తెలియాలి. దాంట్లోకి ఎలా ఎళ్ళాలో నాకు తెలీదు కాబట్టే, క్రీస్తు ఆవశ్యకత ఎక్కువైంది. దేవుని ప్రతి వాగ్దానం నేను స్వతంత్రించుకోలేకపోతున్నాను కాబట్టి, క్రీస్తు నాకు మార్గమయ్యాడు. అందుకే ప్రభువారంటారు యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో, నేనే మార్గము. ఎక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు మార్గము అని మనకేం చూపిస్తా ఉన్నాడు? టు కాంకర్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ వాట్ యూ కెన్ గెట్ ఆన్ సింగిల్ డే, or it is not that you will get only one promise this day and you have to carry whole this year. ఈ రోజు వాగ్దానం కోసం నాకు బాగా గుర్తు. నన్ను చాలా మంది అడుగుతారు ఫోన్లు చేసి. మీ చర్చ్‌లో వాగ్దానం ఏమిచ్చారు? మాకేమిచ్చారు వాగ్దానం? మా పేరు మీద వాగ్దానం తీసుకో అని అడుగుతారు. నేనేమి ఎవరిని తప్పు పట్టట్లేదు. బికాజ్ వి వర్ గివెన్ దిస్ టైమ్ టు కరెక్ట్ అవర్ లైఫ్స్. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు మనల్ని మనం సరి చేసుకోవడమే. ఈరోజు దేవుడు మనల్ని సరి చేస్తా ఉన్నాడు. మనం ఎలాగైతే ఎలాంటి ఫౌండేషన్ నుంచి బయటకొచ్చామో, ఆ ఫౌండేషన్ స్టోన్ క్రీస్తే అయితే యూ విల్ ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్. సో డోంట్ రిలే ఆన్ ద సింగిల్ ప్రామిస్. ఒక్క వాగ్దానం కోసం ఎదురు చూడడం, ఆ ఒక్క వాగ్దానము నాకు రాలేదు అని బాధపడ్డము, ఇది పక్కన పెట్టి బైబిల్‌లో దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం నా కోసమే. వెన్ యూ బిలీవ్ దిస్, దెన్ యూ విల్ అండర్‌స్టాండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. మనము మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలాసార్లు, యెస్, దెర్ ఆర్ టైమ్స్ ఇన్ మై లైఫ్ ఆల్సో, నా జీవితంలో కూడా ఈ పరిస్థితి ఉంది. కొంతకాలం కొన్ని సంవత్సరాల కిందట ఒక ప్రామిస్ కార్డ్ నాకు రాకపోయినా చర్చ్‌లో నుంచి, ఒక వాగ్దానం నేను తీసుకోలేకపోయినా, నేను అనుకునేదాన్ని, ప్రభువా నాకు ఈ సంవత్సరం ఏ వాగ్దానం లేదా? నేనేమన్నా తప్పు చేశానా? నేనేమన్నా అయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నానా? ఎందుకు ప్రభువా అని నేను చాలా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా దుఃఖముతో ఆరంభించేదాన్ని. కానీ సత్యం నన్ను స్వతంత్రురాలిగా చేసింది. నా ఆలోచన విధానాన్ని వాక్యమే మార్చింది. ఎలా మార్చింది వాక్యం? బైబిల్‌లో ఉన్న ప్రతి వాగ్దానం,
నువ్వు కొత్త సంవత్సరం రోజు తీసుకునే వాగ్దానమే కాదు, ఎవ్రీ ప్రామిస్. ఇక్కడ ఒక పదం ఉంది, చదివారా? దేవుని వాగ్దానం ఎన్ని అయినను అన్నియు. అంటే ఎన్ని వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయో, ఎన్ని వాగ్దానాలు దేవుడు వాక్యంలో నా కోసం రాయించాడో అన్నీ. వి హ్యావ్ ఎ మైండ్ సెట్ టు గెట్ ఓన్లీ వన్ ప్రామిస్ కదండి. ఈరోజు వచ్చే ఒక్క వాగ్దానం కోసం ఎంతమంది పరితపిస్తారు నాకు తెలుసు పర్సనల్లీ, బికాస్ ఐ యూస్ టు గెట్ మెనీ కాల్స్ ఫ్రమ్ మై క్లోజ్ అండ్ నియర్ డియర్ ఫ్రెండ్స్. అండ్ దేవుడు నాతో మాట్లాడిన విషయాన్ని ఐఎమ్ జస్ట్ స్టాండింగ్ యాజ్ అ విట్నెస్, ఒక సాక్షిగా నేను మీతో పంచుకుంటున్నాను. ఒక్క వాగ్దానం కోసం వెంపర్లాడడానికి లేదండి. క్రీస్తులో ప్రతి వాగ్దానం అది మన కోసం, అది మన కోసం. నౌ యువర్ జాయ్ హ్యాస్ టు బి డబుల్. మన ఆనందము ఎంతో రెట్టింపు అవ్వవలసిన ఒక వార్త, ఒక వాక్యము నా చెవికొచ్చింది. ఏంటా వాక్యం అంటే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినా అన్నీ అవి క్రీస్తులో అవును అన్నట్టుగానే ఉన్నవి. ఎందుకు వాగ్దానము? దేవుని మహిమపరచడానికి, దేవుని మహిమపరచడానికి. ప్రతి వాగ్దానము అది నా కోసమే అని మనం విశ్వసిస్తే, దెన్ వి లీడ్ అవర్ లైఫ్ వెరీ ప్రాస్పర్, వెరీ ప్రాస్పరస్లీ. హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం ఎగ్జాంపుల్గా చూద్దాం బైబిల్లో నుంచి. ఆది కాండంలోకి వెళ్దామండి. ఆది కాండము మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి, విశ్వాసానికి తండ్రిగా పిలువబడ్డ వ్యక్తి అబ్రహాము. అబ్రహాము దేవుణ్ణి కలుసుకునే సమయానికి, లేదా దేవుడు తనను తానే ప్రత్యక్షపరుచుకునే సమయానికి అబ్రహాము క్రైస్తవుడు కాదు. అసలు అబ్రహాముకి దేవుడికి, ఈ నిజమైన దేవుడికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్ ఉందంటే, అబ్రహాము విగ్రహాలు తయారు చేసుకొని దాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించుకునేవాడు. అలాంటి అబ్రహాము, మీరు 11వ అధ్యాయం ఆఖరి భాగంలో చదివితే మీకు అర్థమవుతుంది. అబ్రహాము కల్దీయుల దేశానికి చెందినవాడు. కల్దీయులు విగ్రహాలని తయారు చేసి అమ్మేటువంటి వారు. దాంట్లో నిష్ణాతుడు అబ్రహాము. అయితే ఈ జీవము లేని వాటిని, మాటలాడని వాటిని, మనం ఏం చెప్పినా వినని వాటి ముందు అబ్రహాము సత్యాన్ని గ్రహించాడు ఒకరోజు ఒక ప్రత్యక్షత ద్వారా. దేవుడు తనను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే ఈరోజు వాక్యము కూడా మనల్ని ప్రత్యక్షపరుస్తా ఉంది. ఇక్కడ అబ్రహాము దగ్గరికి వాక్యము ప్రభువే వెళ్ళి మాట్లాడినట్టుగా చూస్తాం మనం. మీరు ఆదికాండం 12వ అధ్యాయం మొదటి ఆరంభంలో యెహోవా మాట్లాడుతా ఉన్నాడు. ద ద లార్డ్ గాడ్ ఇస్ స్పీకింగ్. అప్పటి వరకు అబ్రహాం జీవితంలో అందరూ దేవుడిగా పిలుస్తా ఉన్న విగ్రహాలని, ఆయన మాట్లాడనటువంటి విగ్రహాలు, విననటువంటి విగ్రహాలనే చూశాడు. వాటిని దేవుడుగా చిత్రీకరించుకున్నాడు. ఎప్పుడైతే అబ్రహాం జీవితంలో ఒక మాట్లాడే దేవుణ్ణి ఆయన సంధించాడో ఆయన జీవితం మారిపోయింది. సో మనం దేవుడు అంటే ఏమనుకున్నామండి ఇక్కడ? వాక్యమే దేవుడు. ఈరోజు మన దగ్గరికి కూడా దేవుడు ప్రత్యక్షతలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు? వాక్య రూపంలో వచ్చాడు. నమ్ముతావా? నమ్ముతావా ఇది దేవుడు అని? నమ్ముతావా ఇది వాక్యం అని? దేవుడు నిజంగా నాతోనే మాట్లాడుతున్నాడు. నన్ను విడిపించడానికి ఒక పాత ట్రెడిషన్ నుంచి, ఒక పాత కల్చర్ నుంచి, ఒక పాత సిద్ధాంతం నుంచి దేవుడు నన్ను స్వతంత్రంగా చేస్తా ఉన్నాడు. ఈ పాత సిద్ధాంతంలో ఏం నేర్చుకున్నామంటే, ఒక్క వాగ్దానాన్ని పట్టుకున్నాం. ఆ వాగ్దానం లేకపోతే దుఃఖంతో ఉండేవాళ్ళం. కానీ ఆ ఒక్క వాగ్దానమే కాదు బిడ్డ, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డ ప్రతి వాగ్దానము ఇప్పుడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. నీకు కనిపిస్తుంది. దేవుడు ఏ వాగ్దానం బైబిల్లో రాశాడో అన్నీ కూడా క్రీస్తులో నీ కోసం.
హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు అబ్రహాము జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. అబ్రహాం జీవితంలో యెహోవా అనే పదంతో ఆదికాండం 12 అధ్యాయాన్ని చూస్తా ఉన్నాం. ఈ ఆదికాండం 12 అధ్యాయంలో దేవుని యొక్క ప్రత్యక్షతని అబ్రహాం అనుభవిస్తాడు. ఏమని అనుభవిస్తాడు? యెహోవా మాట్లాడుతా ఉన్నాడు. ద వెరీ ఫస్ట్ ద వెరీ ఫస్ట్ బ్రేకింగ్ పాయింట్. అప్పటి వరకు ఆయన చూసిన విగ్రహాల్లో మాట పలుకు లేదు. ఈరోజు ఆయనతో ఒకరు మాట్లాడుతా ఉన్నారు. అంటే దేవుడు మాట్లాడతాడు. అబ్రహాము యొక్క విశ్వాసం మారిపోయింది. అప్పటి వరకు అబ్రహాము విశ్వాసము వేరు. క్రీస్తు తరువాత విశ్వాసం వేరు. ఇక్కడ నేను క్రీస్తు అంటే వాక్యము అని చూపిస్తా ఉన్నాను. అది నా సొంత కల్పిత కథ ఏం కాదండి. వాక్యంలో నుంచే నేను చూపిస్తా ఉన్నాను. వాక్యము దేవుడు. వాక్యము దేవుడు. అబ్రహాం దగ్గరికి వాక్యం వచ్చింది. ఆ వాక్యం మాట్లాడుతుంది. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. మాట్లాడడమే ఒక కమాండ్తో మాట్లాడుతా ఉన్నాడు. ఒక అధికారిగా మాట్లాడుతా ఉన్నాడు. ఆ వాక్యము అబ్రహాం యొక్క పాత ఆలోచన విధానాన్ని మూవ్ చేసింది, కదిలించింది. అప్పుడు అబ్రహాముకి మాట లేదు ఇంకా. చూడండి, మీరు ఒక దగ్గర పని చేస్తున్నారనుకోండి. మీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నువ్వెందుకు ఈరోజు క్లాస్కి పోలేదు, లేకపోతే నువ్వెందుకు ఇది ఇంకా సబ్మిట్ చేయలేదు, నువ్వెందుకు నాకు ఈ ఫైల్ ఇంకా నా టేబుల్కి ఇవ్వలేదు అని ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ ఎంప్లాయీకి, ఆ ఉద్యోగికి ఎలా ఉంటుంది? ఆ, ఈయనెవరో నా బాస్. See, most of the times we'll justify the other person by his words. నా దగ్గరికి ఎవరైనా నేను పనిచేసే చోటుకొచ్చి, ఏంటి మేడం నా ఫైల్ ఇంకా నా టేబుల్కి రాలేదు అంటే, నేను నువ్వెవరు అని అడగను. సార్ మీరు ఏ ఫైల్ నాకు ఇచ్చారు, నేను ఇస్తాను సార్, నాకు కొంత టైం కావాలి అంటే, అవతల వాళ్ళు మాట్లాడే దాంట్లో వారు ఏంటో మనం గ్రహిస్తాం. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము అది మన కోసం. స్వతంత్రించుకుందామా? పొందుకుందామా? మన జీవితంలో ఆ వాగ్దాన ఫలముని అనుభవించుదామా? దెన్ యు నీడ్ ఫెయిత్. వాట్ ఐ నీడ్? ఫెయిత్, విశ్వాసం. నిన్న నేను మన గ్రూప్లో ఒక మెసేజ్ పంపించాను. ఏమని పంపించానండి? వితౌట్ ఫెయిత్, ఆర్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్ యు కెనాట్ ప్లీజ్ ద గాడ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అసాధ్యం. మన జీవితంలో వాక్యము మనకి ప్రత్యక్షతలోనికి వచ్చినప్పుడు మనం విశ్వసించలేదనుకోండి, అది మనం పొందుకోలేము. ఎందుకంటే ప్రభు వారి ప్రతి వాగ్దానము నా జీవితంలో అవును అన్నట్టుగానే ఉంటుంది. అది నేను ఫస్ట్ నమ్మాలి. దెన్ ఐ విల్ రిసీవ్. మార్కు సువార్తలో మనం అదే చూస్తాం. ఇఫ్ యు బిలీవ్ యూ విల్ రిసీవ్. ఇట్స్ నాట్ దట్ యూ విల్ రిసీవ్ అండ్ బిలీవ్. పొందుకున్నాక నమ్మండి అని లేదండి బైబిల్లో. నువ్వు పొందుకోవాలి అనుకుంటే నమ్మాలి. ఏం నమ్మాలి? దేవుడు నాతో మాట్లాడుతా ఉన్నాడు, నాకు ప్రతి వాగ్దానం నా కోసమే, ఆ ప్రతి వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణి నేను మహిమపరచాలి. ఇది మనం నమ్మాలి. వి షుడ్ పుట్ ఫెయిత్. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడండి? ఒక భయంకరమైన ఒక విశ్వాసం, ఒక స్టబర్నెస్, దాంట్లో నుంచి ఎప్పుడైతే ఆయన దగ్గరికి వాక్యం వచ్చిందో, ఎప్పుడైతే దేవుని మాట ఆయన చెవికి వచ్చిందో ఆయన నమ్మాడు. ఎలా చెప్తున్నావు నువ్వు అని అడుగుతారా? ఆ, ఆయన నెక్స్ట్ కిందికి ఎలాగే రండి. 4వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ప్రైజ్ ద లార్డ్. ఆయన నమ్మాడు అనేది ఎలా చెప్తున్నా నేను? యాక్షన్లో చెప్తున్నాను. ఫెయిత్.
కమ్స్ విత్ యాక్షన్. నేను నేను విశ్వసించాను అని ఎలా తెలుస్తుంది? నేను నమ్మితే తెలుస్తుంది. అంటే నేను పని చేస్తే తెలుస్తుంది. నేను విశ్వసించాను అనేది ఎలా తెలుస్తుంది? నాకు అప్పగించబడిన పనిని చేయుట ద్వారా తెలుస్తుంది. దేవుడు మొదటి వచనంలో చెప్పాడు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. ఆ మాట అబ్రహాం చెవికి వచ్చింది. అబ్రహాం దాన్ని విశ్వసించాడు. కాబట్టి 4వ వచనంలో, అంటే దేవుడు మాట్లాడడం పూర్తి చేసిన తరువాత వెంటనే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. హల్లెలూయా. డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్? డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్? డూ ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్? నా జీవితంలో ఇంకా వాగ్దానము నెరవేరక ముందే వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు అని క్రీస్తు నందు నేను చూడగలిగితే దాన్ని నేను పొందుకుంటాను. అటువంటి గొప్ప ఆత్మీయ అనుభవంలోకి దేవుడు నిన్ను నన్ను తీసుకువెళ్ళునుగాక. ఈరోజు అబ్రహాము మన మధ్యలో లేరు, ఫిజికల్గా లేరు, కానీ ఆయన సాక్ష్యం మనతో మాట్లాడుతా ఉంది. దేవుడే తెలియని అబ్రాము దేవుడే తెలియని అబ్రాము దేవుని వాక్యం ప్రత్యక్షతలోనికి వచ్చినప్పుడు నమ్మాడు, విశ్వసించాడు. ప్రభు చెప్పిన ప్రాంతానికి అక్కడి నుంచి పరుగు నడక మొదలుపెట్టాడు. విశ్వాసానికి తండ్రిగా ఈరోజు నీతో నాతో సాక్షి రూపంలో మాట్లాడుతా ఉన్నాడు. వాక్యాన్ని నమ్ముదామా? ప్రతి వాగ్దానం నీకోసమే. నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇది నీకోసమే. ఇట్స్ ఫర్ అస్. ఇట్స్ ఫర్ అస్. ఇఫ్ యు బిలీవ్, విల్ రిసీవ్ ఇట్. ఆయన కృపా సమృద్ధి కలవాడు. ఇఫ్ యు బిలీవ్, యు విల్ రిసీవ్ ఇట్. యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ఎ ప్రామిస్. ఇఫ్ యు బిలీవ్, యు విల్ రిసీవ్. నేర్చుకుందాం. ఒకవేళ ఇప్పటికే మీ చేతిలో వాగ్దానం ఉంటే ఆ వాగ్దానాన్ని బట్టి నమ్మడం నేర్చుకుందాం. చాలాసార్లు ప్రతిరోజు వాక్యం తీసినప్పుడు, వాక్యం చదివేటప్పుడు విల్ టేక్ వన్ వర్స్ ఇన్ టు అవర్ మెమరీ, అండ్ దట్ ఈస్ వాట్ మెమరీ వర్స్ కదండి. ఒక ఒక వచనాన్ని మనము మెమరీ వర్స్గా తీసుకుంటాం. ఆ రోజంతా అది ధ్యానిస్తాం. నమ్మకుండా, విశ్వసించకుండా ధ్యానించిన, చదువుకుంటూ పోయినా అది పని చెయ్యదు. నిజంగా చెయ్యదండి. నేను అనుభవంతో చెప్తున్నాను. విశ్వసించకపోతే, అది నాది అని నువ్వు పని మొదలు పెట్టకపోతే యూ కెనాట్ గెట్ ఇట్. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా క్రీస్తు మార్గం అయ్యాడు ఆ గదిలో ఉన్న సమస్తాన్ని నేను పొందుకోవడానికి. ఆయన నన్ను తీసుకెళ్తాడు అక్కడి వరకు. అంటే వాక్యం నన్ను నడిపిస్తుంది. నేను నమ్మి ఆ తలుపు ఓపెన్ చేస్తే పరలోక సర్వ సమృద్ధి నేను అనుభవించగలుగుతాను. అట్టి గొప్ప ఆత్మీయ అనుభవంలోకి పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను నన్ను నడిపించునుగాక. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రములు. దేవా దేవా, ఈరోజు మీరు వాక్యంతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాను. దేవా, అనేకులము నాయన ప్రభువా, వాగ్దానాలు నామమాత్రానికే తీసుకుంటూ వాటిని విశ్వసించకుండా మరలా యథాస్థానంలో పెడుతూ మా జీవితంలో ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా మేము ఉండడానికి వీల్లేదు ప్రభువా. క్రీస్తు మమ్మల్ని అనేకమైన వాగ్దానాల చేత నింపినాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. అందుని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాను. మీ ప్రతి వాగ్దానం ద్వారా మా జీవితాల్లో మీరు మాట్లాడుతూ రండి. దేవానికి స్తోత్రాలు. ప్రతి వాగ్దానాన్ని నమ్మి పొందుకోవడానికి మీరే నాకు మాకు సహాయం చేస్తూ రండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పజెప్తా ఉంటూ దేవా, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సంవత్సరంలో నాయన అత్యంత గొప్ప మేలుల చేత మీరే నింపి నడిపించి ఒక్కొక్కరికి కావలసిన దీవెనలు ప్రభువా, వారు అడుగు వాటికంటే, వారు ఊహించు వాటికంటే ఎక్కువగా చేయగల దేవుడు తండ్రి. అయా, ఈ ప్రతి అబండెన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ని ప్రతి కుటుంబం అనుభవించుదురుగాక. ప్రతి కుటుంబం అనుభవించుదురుగాక యేసు నామంలో. దేవా, ఐఎమ్ రిలీజింగ్ అబండెన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ టు ఈచ్ ఫ్యామిలీ, ఓ లార్డ్.
థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడున్న వారందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ, నా ప్రభు, నా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామంలో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. From Walk with God Ministries, we're conveying our wishes to each of your family member. I wish you a very happy, blessed new year. Praise the Lord. Thank you, Jesus.